హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వైజాగ్ సిరీస్లో డే 4 వీడియో. ఇప్పుడైతే కొన్ని టెంపుల్స్ని అయితే విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్గా సింహాచలం టెంపుల్ ఉంది కదా, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ అదో ఫేమస్ టెంపుల్. అలాగే జగదాంబ సెంటర్ కూడా వెళ్దాం అనుకున్నాం, కుదిరితే అక్కడికి వెళ్తాం. ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలో మేము అరకు వెళ్ళామండి. అరకు వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసి మళ్ళీ వైజాగ్ రిటర్న్ వచ్చి అశోక రెసిడెన్స్ అని ఫస్ట్ డే హోటల్ రూమ్ అయితే తీసుకున్నామండి. అక్కడి నుంచి అయితే ఆటో బుక్ చేసుకున్నాం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. ఓకే ఓకే, ఎక్కడుంది? ర్యాపిడో బుక్ చేశానండి. ఇక్కడ మా హోటల్ తీసుకున్నాం కదా, అశోక రెసిడెన్స్. అక్కడ నుంచి అయితే సింహాచలం బస్ స్టేషన్కి బుక్ చేశాను. అక్కడ నుంచి కొండపైకి బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి 260 రూపీస్ తీసుకుంటున్నారు ఛార్జ్ చేసింది ర్యాపిడో. ఒకసారి వేరీ అవుతూ ఉంటుంది, చూసుకోండి. దగ్గరలోనే ఉంది, ఒక 5 మినిట్స్లో వస్తుంది. ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. ఈ శ్రీ వరాహలక్ష్మి స్వామి వారిని ఇక్కడ సింహాద్రి అప్పన్గా కూడా పిలుచుకుంటారు. మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమే ఈ లక్ష్మీనరసింహస్వామి. స్వామివారి ఫేస్ వచ్చి వరాహ రూపంలోను, తోక వచ్చి సింహం వలె ఉంటుందండి, సింహం తోక వలె. స్వామివారిని నిజ రూపంలో మనం 12 రోజులే చూడగలం సంవత్సరం మొత్తం మీద. మిగతా అన్ని రోజులు కూడా గంధం పూసి ఉంచుతారు. సౌత్ ఇండియాలో ఉన్న విష్ణాలయాల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్. తిరుపతి తర్వాత అంత అత్యధిక ఆదాయం కలిగిన టెంపుల్ అయితే ఇదేనండి. ఇప్పుడు మనం ఎక్కుతున్న ఈ కొండ సింహగిరి అంటారండి. మనం సింహగిరి కింద ఉన్న బస్ స్టాండ్ దాకా కూడా ఆటో మీద వచ్చాం. ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ బస్ మీదే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఈ కొండ ఎక్కేటప్పుడు ఇదంతా ఘాట్ రోడ్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, వ్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. రీచ్ అయిపోయామండి. కొండ పైన ఉన్న బస్ స్టాండ్ ఇదే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి కొద్దిగా దూరం వెళ్తే కేశఖండనశాల ఉంటుంది. మేమైతే మొక్కి ఇవ్వాల్సి ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు రైట్ సైడ్ నుంచి వే ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన వేలో స్లిప్పర్స్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి అయితే టికెట్ తీసుకున్నామండి. పర్ పర్సన్కి 40 రూపీస్. కొండపైకి అయితే రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యి కేశఖండనశాలకు వచ్చాము. ఇక్కడైతే మొక్కి ఇవ్వడానికి వచ్చాము. డాడీ నేను గుండె చేయించుకున్నాం. మమ్మీ అయితే 3 కత్తిర్లు ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడేనండి మొక్కులు ఇచ్చేది. మనకు టికెట్ ఇష్యూ చేశారు కదా, అక్కడ దాని మీద నెంబరింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ తీసుకెళ్ళిస్తే ఆ నెంబర్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా చేంజ్ చేసుకున్నామండి. టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చేయించేసుకున్నారు. 3 కత్తులు ఇచ్చేసామండి, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. లగేజ్ ఉంది, లగేజ్ ఏమో క్లాక్ రూమ్ లో పెట్టాలంట. అక్కడ పెట్టేసి ఇంకా మేము దర్శనానికి వెళ్తాము. 2 o'clock ఏమో క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంటున్నారు. ఇప్పుడు త్వరగా వెళ్ళాలి మేము. టెంపుల్లోకి మొబైల్స్, బ్యాగ్స్ అలో చేయట్లేదండి. ఇక్కడ నుంచి కొద్దిగా డిస్టెన్స్ వెళ్తే మనకి మొబైల్ అండ్ బ్యాగేజ్ కౌంటర్స్ ఉన్నాయి. అక్కడైతే మేము ఇవన్నీ కూడా పెట్టేసి వచ్చాము. ఎంతో కాదండి, తక్కువ ప్రైజెసే, 5 to 10 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి. మళ్ళీ అలా బ్యాగ్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి. లోపల స్వామివారు ఇలా ఉంటారండి. నిజరూపం అని చెప్పా కదా, ఇది ఇలా ఉంటారు నిజరూపం. దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మామూలుగా అయితే వైజాగ్లో కైలాసగిరి అండ్ కనక మహాలక్ష్మి టెంపుల్, జగదాంబ మార్కెట్ ఇవి కూడా చూసుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదండి. ఇవన్నీ చూసుకుంటే ట్రైన్కి టైం సరిపోదని ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసుకోవాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా ట్రైన్ టయానికి రీచ్ అయ్యామండి స్టేషన్కి. ఫైనలీ 4 days మా వైజాగ్ ట్రిప్ అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. దీనికి ముందు ఒక 5 వీడియోస్ ఉన్నాయి, ఎవరన్నా చూడకపోతే చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ సిరీస్.